గోవాలో క్యాష్యూ ఫెస్ట్ జరుగుతుంది. ఇదైతే 3 రోజులు చేస్తారనమాట. మే నెలలో జరుగుద్ది ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారంట. ఇది సీజన్ 2 అనమాట ఈ సంవత్సరం. ఇదైతే చాలా బాగా చేస్తారు. అన్ని క్యాష్యూకి సంబంధించినవే ఉంటాయి. ఇది చూడండి, అంత మిర్రర్స్తో చేసి ఉండేది. ఇంకా లోపలికి పోయి చూద్దామా ఇంకా ఏమేమి ఉన్నాయని. ఇవి చూడండి, హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్, ఉల్లన్తో చేసి ఉండేవి. ఒక పేర్ 650 రూపీస్ అంట. అవి కానీ క్యాష్యూ షేప్లోనే చేసి ఉంటారు చూడండి. ఇవి చూడండి, గ్లాస్ బాటిల్స్ పెయింట్ చేసి పెట్టారు. పిల్లలకి ఆ రింగ్స్ వేసి ఆడతారు కదా, అలా అరేంజ్ చేశారనమాట పిల్లల కోసం. ఇవన్నీ వచ్చేసి క్యాష్యూ షేప్లోనే అన్ని ఫ్రేమ్స్ చేసి పెట్టారు ఫొటోస్ తీసుకునేకి. ఇదైతే ఫెనీ తయారు చేసేదంట. ఇక్కడ గోవాలో మీరు వినే ఉంటారు, ఫెనీ వచ్చి లోకల్ డ్రింక్ అనమాట. అది వచ్చి ఇక్కడ ఎక్కువ దొరుకుద్ది గోవాలో. ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ క్యాష్యూస్ అనమాట. ఎన్ని రకాల క్యాష్యూలు ఉన్నాయో అన్నీ తెచ్చి శాంపిల్స్కి పెట్టుంటారు. తర్వాత వీళ్ళు పండించే వడ్లు కానీ అంతే. ఇవన్నీ గోవాలో పండించేవి అనమాట. తర్వాత ఈ పండ్లు అడవి పళ్ళు, తర్వాత వాళ్ళు పండించేవి పండ్లు అవన్నీ. దీంట్లో ఒకటో రెండో తెలుసు అంతే. కోకం, తర్వాత ఈ మధ్య చూసాము ఒకటి ఈ గ్రీన్ ఉంది కదా, అదైతే ఘాంబారి అంట. అది ఏదో ఆయుర్వేదిక్ యూస్ చేస్తారు. కోకం, ఇలా గోవాలో దొరికే ఫ్రూట్స్ అంతా తెచ్చి పెట్టారనమాట. వీళ్ళంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ మొక్కలు అమ్ముతుంటారు వచ్చి. ఇదైతే ఫెనీ అంట. ఫెనీ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు. ఇక్కడ ఎక్కువ క్యాష్యూస్తో చేస్తారు కాబట్టి ఫెనీ. సో ఈ ఫెస్టివల్లో ఎక్కువ హైలైట్ ఫెనీనే అనమాట. ఇది చూడండి, ఆ పొట్లం కట్టి పెట్టారు కదా, అది క్యాష్యూ చాట్ అంట. ఏది కొనాలన్నా కానీ 200-300కి తక్కువ లేదు. అది డ్రింక్స్ అయినా సరే, డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ అన్నీ. ఇక్కడ కూల్ డ్రింక్స్ కంటే హాట్ డ్రింక్సే ఎక్కువ అమ్ముతున్నారు. ఇది చూడండి, ఉరాక్లో ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఉరాక్ అంటే ఇక్కడ కొత్త క్యాష్యూస్, అంటే ఈ సీజన్లో ఫస్ట్ వచ్చే క్యాష్యూలతో ఉరాక్ అనే డ్రింక్ చేస్తారనమాట. సో అందులో ఫ్లేవర్స్ అనమాట. బొమ్మను చూడండి ఎంత బాగుంది. ఇక్కడైతే కీ చైన్స్, తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ గోయన్ కల్చర్కి సంబంధించిన ఫొటోస్, వాటిని ఫ్రేమ్ చేసి పెట్టి అమ్ముతున్నారు అనమాట. జార్స్, కప్స్ అలాంటివన్నీ. పప్పులుంటలు చేస్తారు కదా, అలా క్యాష్యూలతో వంటలు చేసి అమ్ముతున్నారు అనమాట. తర్వాత ఇవైతే ఫ్రేమ్స్ అయితే ఒకటి 1500 రూపీస్ అంట స్టార్టింగ్ ప్రైస్. ఇదైతే అడిగాను నేను, 1005. తర్వాత ఈ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ. ఇవైతే అన్నీ 50 రూపీస్ అంట ఒకటి. ఈ ఫెస్టివల్ అయితే తినే వాటికంటే తాగేవే ఎక్కువ ఉన్నాయి. అంటే మందు. మ్యూజిక్ అంతా చాలా బాగున్నది, లైవ్ మ్యూజిక్ అంతా. ఫ్యాషన్ షోస్ ఇలాంటివన్నీ అరేంజ్ చేశారు. 3 డేస్ కాబట్టి 3rd డే అయితే ఇంకా చాలా బాగున్నదంట. ఇవి చూడండి, గోవాలో మనం నార్మల్గా దోశలు చేసుకుంటాం కదా, అలా వీళ్ళు స్వీట్ దోశలు చేసుకుంటారంట. ఇవైతే నత్తలు. ఇక్కడ పానీపూరి కదా, పానీపూరిలో పానీ లేదంట, పానీ బదులు ఫెనీ వేసిస్తారంట. ఇక్కడ చూడండి బోర్డులో ఉంది, ఫెనీ అండ్ జల్పానో పానీపూరి 150 రూపీస్ అంట ఒక ప్లేటు. ఇది చూడండి, సాల్టెడ్ క్యాష్యూస్ అక్కడికక్కడే చేసి ఇస్తుంటారు అనమాట. తర్వాత వీళ్ళ దగ్గర వెరైటీస్ ఆఫ్ క్యాష్యూస్, అన్ని ఫ్లేవర్డ్ క్యాష్యూస్ ఉన్నాయి చూడండి. ఇవి అయితే బయట కంటే ఇక్కడ కాస్త కాస్ట్లీగా ఉన్నాయి అన్నమాట. ఇదైతే క్యాష్యూస్ ఎలా తయారు చేసేదంటే, క్యాష్యూ కోసిన తర్వాత వాటిని తోలు తీసి ఫ్రై చేసేదంతా వీళ్ళు ప్రాసెస్ చూపిస్తున్నారు చూడండి. మేము ట్రై చేసాము ఇక్కడ. ఒకటైతే ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ కట్టితో రాయి మీద పెట్టి దాన్ని కొట్టి తోలు తీసేదన్నమాట. అది ఆవిడ తీస్తుంది చూడండి. They didn't have any outfit big enough for me, so I had to
అంటే గట్టిగా ఆ చిప్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, బాగా కొట్టాలి. ఇంకొక ప్రాసెస్ ఏమంటే దాన్ని కొట్టి తీయకుండా ఇలా కట్ చేసి తీసేది అనమాట. ఇదో మా వారికని ట్రై చేస్తున్నారు చూడండి. ఒక పక్క ఫ్రై అవుతుంది, ఇంకో పక్క అంటే ఇక్కడ గోవాలో ఎలా తయారు చేస్తారో చూపించేకే ఇది పెట్టుంటారు అనమాట. ఇది వచ్చేసి ఫెనీ తయారు చేసేది. సెకండ్ అయితే క్రౌడ్ కాస్త తక్కువే అనమాట. ఎగ్జిబిషన్స్ అలాంటివన్నీ ఏం లేదు, జస్ట్ ఈ ఫుడ్ స్టాల్స్ తర్వాత ఇవన్నీ చూపిస్తున్నారు కదా, సో జనం ఎక్కువ లేరు. ఇవి చూడండి, మందు బాటిల్స్కి అంతా నెట్టేసి డెకరేట్ చేసి పెట్టిండ్రు. వీళ్ళది భలే ఉంది కదా టీ షర్ట్, కలర్ఫుల్గా అంతా ఒకే టైప్ వేసుకొని ఉంటారు అనమాట. ఇవన్నీ చూడండి అంతా 200 పైనే, ఏది తక్కువ అయితే లేదు. ఇవి చూడండి క్యాష్యూ యాపిల్, తర్వాత క్యాష్యూస్, తర్వాత ఫెనీ, ఇన్ని వెరైటీస్ ఉన్నాయని పెట్టుంటారు అనమాట శాంపిల్స్కి. తర్వాత నేనైతే ఫస్ట్ టైం చూస్తుండా ఈ క్యాష్యూలతో వంట చేసి ఉండేది, ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాలి ఒకసారి. తర్వాత ఇవన్నీ అయితే గోయన్ మసాలాస్, తర్వాత పికల్స్ అనమాట. వీళ్ళ స్టైల్లో చేసుకునేవి. ఈ షాప్లో ఐస్ కోలా తీసుకుంటే ఫెనీ ఫ్రీ అంట. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.